ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ పర్యటనకు ముందే తీవ్ర కలకలం రేగింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని చంపేస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపు పోస్టులు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి ఫెడరల్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఆస్ట్రేలియా ఇండియన్ ఫౌండేషన్ ప్రధాని పర్యటనకు ముందస్తు స్వాగతం పలుకుతూ పెట్టిన ఒక పోస్టుకు కౌంటర్ గా నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇప్పటికే నిందితుడి ఐపీ అడ్రస్ ను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఫెడరల్ ఏజెన్సీలు ప్రధాని భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపట్టాయి. మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక 6 రోజుల విదేశీ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఆయన ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శించి ఆయా దేశాల అధినేతలతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా తొలుత ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని ఇండోనేషియా పర్యటన ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు జూలై 8న మోదీ మెల్బోర్న్ నగరానికి చేరుకుంటారు. జూలై 10వ తేదీ వరకు అక్కడే బస చేయనున్న ఆయన ఆస్ట్రేలియా ప్రధానితో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ప్రయోజనాలు, సరిహద్దు భద్రత మరియు ఆర్థిక సంబంధాల బలోపేతమే అజెండాగా కీలక చర్చలు జరగనున్నాయి. మెల్బోర్న్ లో జరగబోయే మీట్స్ మోడీ వేదిక వద్ద తనిఖీలను అత్యంత కట్టుదిట్టం చేస్తారు. వేదిక చుట్టుపక్కల 3 అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భద్రతను కట్టుదిట్టం చేయడమే ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇప్పుడు అత్యంత కీలకమైన తదుపరి అడుగు. అదే సమయంలో ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ వాణిజ్యం, రక్షణ రంగాలలో భారత్ తన పట్టును నిలుపుకోవడానికి ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మక కానుంది.